హిట్ టీవీ ప్రేక్షకులందరికీ ఉగాది పండగ శుభాకాంక్షలు. నేను మీ నిర్మల. ఈ ఉగాది పండగ మార్పును సూచిస్తుంది. ఈ మార్పు భవిష్యత్తుకు నాంది. విశ్వవసునామ సంవత్సరంలో మిథున రాశి వాళ్ళ గ్రహస్థితి ఎలా ఉండబోతుంది, వాళ్ళలో వచ్చే మార్పులేంటి, వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి, ఇవన్నీ కూడా ఈరోజు మనకు చెప్పడానికి మన ముందున్నారు మరి ఆస్ట్రో సైకాలజిస్ట్ నాగనాథ్ గారు. వారి మాటల్లోనే మనం తెలుసుకుందాము. నాగనాథ్ గారిని సంప్రదించాలంటే స్క్రీన్ పైన కనబడుతున్న నెంబర్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోగలరు. నమస్తే సార్. సార్, ఇప్పుడు మరి ఈ విశ్వవసునామ సంవత్సరంలో మిథున రాశి వాళ్ళ గ్రహస్థితి ఎలా ఉండబోతుంది, వాళ్ళ వ్యక్తిత్వం ఎలా ఉండబోతుంది, వాళ్ళలో వచ్చే మార్పులు ఎలా ఉండబోతున్నాయి, వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, మీరు సూచిస్తున్న సూచనలు ఏంటి? టీవీ ప్రేక్షకులందరికీ కూడా నా యొక్క విశ్వావసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలతో మీ శ్రేయోభిలాషి, మీ ఎస్వి నాగనాథ్. పండగ రోజు గ్రహస్థితిని ఒక్కసారి మనం చూసుకుంటే మిథున రాశి వాళ్ళకి మీనరాశిలో షడ్గ్రహ కూటమి 6 గ్రహాలు, రాశిలో కుజుడు, వాళ్ళకి వృషభ రాశిలో గురువు ఉంటాడు, కేతు వచ్చేసి వాళ్ళకి కన్యా రాశిలో ఉంటాడు. ఇది వాళ్ళకి పండగ రోజు గ్రహస్థితిని చూస్తే మనం. అయితే మే 18 నుంచి మే 21వ తారీఖు 22వ తారీఖు వరకు గురు సంచారము, రాహు సంచారం జరుగుతుంది. గురువు వృషభం నుంచి మిథునంలోకి ప్రవేశిస్తే రాహు మీనరాశి నుంచి కుంభరాశిలోకి ప్రవేశిస్తాడు. అయితే ఈ మిథున రాశి వాళ్ళకి మనము వాళ్ళ మారుతున్నటువంటి గ్రహస్థితి మొత్తం ఓవరాల్గా ఈ సంవత్సరాంతరం వాళ్ళకు జరుగుతున్నటువంటి నవగ్రహాల్లో వచ్చేటువంటి మార్పులు, ప్రధానంగా వీళ్ళకి మిథున రాశి వాళ్ళకి ఒకటి దశమంలో షడ్గ్రహ కూటమి జరుగుతుంది. దశమ భావం అంటే జనరల్గా వృత్తిపరమైనటువంటి అంటే ఉద్యోగాలు, ఉద్యోగ అవకాశాలు, ఉద్యోగాల కోసం చేసేటువంటి ప్రయత్నాలు ఇవన్నీ చెప్తారు అన్నమాట. ఆడవాళ్ళకైతే వాళ్ళకి గర్భసంచికి సంబంధించిన సమస్యలు కానీ, లేకపోతే అబ్నార్మల్ డిజార్డర్స్ అంటారు అనమాట. అంటే అబ్డామినల్ డిజార్డర్స్ ఉంటే అబార్షన్స్, వీటికి సంబంధించినవి, లేకపోతే కొంత ఇంకా సూక్ష్మంగా కూడా చెప్పాలంటే వాళ్ళకి ఆరోగ్యపరమైన విషయాలని కూడా ఈ అష్టమాధిపతి రాశి నుంచి చూస్తే అష్టమాధిపతి శని కూడా వాళ్ళకి దశమంలో ఉంటాడు, రాహుతో కలిసి ఉంటాడు అక్కడ ఎక్కువ కాలం. అయితే ఈ విషయాన్ని మనం ఒక్కసారి వీళ్ళ మారుతున్నటువంటి గ్రహస్థితి, ముఖ్యంగా గురుగ్రహం కూడా వీళ్ళకి రాశిలోకి ప్రవేశిస్తాడు. ప్లస్ ఇంకోటి ఏంటంటే కేతుగ్రహం కూడా వీళ్ళకి సింహంలోకి వస్తాడు. రాహు ఎప్పుడైతే కుంభంలోకి ప్రవేశిస్తే. అయితే మీరు వ్యక్తిత్వం కూడా అడిగారు కాబట్టి మిథున రాశి వాళ్ళ గురించి నేను ఎప్పుడు చెప్తాను ఏంటంటే వాళ్ళు గంధర్వులతో సమానం నా దృష్టిలో. అయితే వాళ్ళు భూమి మీద బతకలేరు. ఎందుకంటే భౌతిక ప్రపంచంలో బతకలేక, పరిస్థితులకు తగ్గట్టుగా అడ్జస్ట్ కాలేక, మనుషులతోని వాళ్ళ భావ వ్యక్తీకరణ ఆపుకోలేక, స్వేచ్ఛని కోరుకుంటూ స్వేచ్ఛతో పాటు వాళ్ళ జీవితంలో వాళ్ళకు నచ్చినట్లు వాళ్ళు ఉండడం కోసం వాళ్ళు చేసేటువంటి ఒక జర్నీలో వాళ్ళు 2-3 ప్రధానమైనటువంటి లౌకికపరమైన విషయాలు మర్చిపోతారు. ఆ రెండిట్లో ఒకటి ఏంటంటే స్థిరత్వం మర్చిపోతారు. రెండోది వాళ్ళకి ఒక ఆత్మన్యూనతాభావం ఏర్పడుతుంది ఈ జర్నీలో వాళ్ళకి అని జ్యోతిష్ శాస్త్రంలో ఉంటుంది. ఆత్మన్యూనతాభావం, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తాయంటే వీళ్ళు ఒకటే పని మీద దీర్ఘకాలంగా ఉండలేరండి. రెండోది వీళ్ళ ప్రణాళికల ప్రకారమే వెళ్ళి ప్రయత్నాలు చేసి ఫలితం వచ్చే వరకు ఎదురు చూస్తారు తప్ప ఆ ఫలితాలు ఇంకా డిలే అవుతున్నాయి అనుకోండి వదిలేస్తారు. వీళ్ళకి అపారమైన తెలివితేటలు, మేధస్సు. అసలు వీళ్ళు ఒక రకం చెప్పాలంటే వీళ్ళు కారణ జన్ములే. వీళ్ళ కారణ జన్ములు అంటే ఎదుటివారి కోణంలో ఆలోచించి ఎదుటివారికి పరిష్కారం చెప్పడం, ఎదుటివారి దృష్టిలో మానవతా దృక్పథం, ప్రేమ, అన్ని రకాల గొప్ప లక్షణాలు ఉంటాయి. కానీ అదే లక్షణాలు వీళ్ళకి మైనస్ పాయింట్ ఎప్పుడైతే అంటే వాళ్ళ సొంత విషయానికి వచ్చేటప్పటికి వాళ్ళకి బద్ధకం ఉంటుంది. 10 మందిలో మీరు 8 మందిని తీసుకోండి, అంటే సొంత విషయాల్లో అంత చురుకుదనం ఉండదు. అదే వారు వేరే వాళ్ళ విషయాల్లో, సమాజానికి సంబంధించిన విషయాలు, కుటుంబ బాధ్యతలు చూడండి, చాలా నిబద్ధతతోని చాలా నిజాయితీగా ఉంటారు, చాలా పారదర్శకంగా ఉంటారు. వీళ్ళ అభిప్రాయాన్ని కూడా మీరు ఎక్కువ కష్టపడక్కర్లేదు. 15 నిమిషాలు మాట్లాడితే వాళ్ళ బయోగ్రఫీ మొత్తం చెప్పేస్తారు, ఫ్యామిలీ పర్సనల్ బయోగ్రఫీ అంతా చెప్పేస్తారు. అంటే వీళ్ళ మనసులో ఏ విషయాన్ని కూడా ఎక్కువసేపు ఉంచుకోలేరు. సో ఇన్ని గొప్ప లక్షణాలు ఉన్న వాళ్ళకి ఈ జర్నీలో ఈ స్థిరత్వం ఎందుకు ఉండదు? రెండోది, ఈ స్థిరత్వం లేకపోవడం వల్ల వీళ్ళ జీవితంలో ఏం కోల్పోతారు? ముఖ్యంగా ఈ విశ్వావసునామ సంవత్సరంలో వాళ్ళకు ఉన్నటువంటి మైనస్ పాయింట్స్ ఏంటి కూడా మనం మాట్లాడుకోవాలి. ఈ స్థిరత్వం కోల్పోవడం ఒకటి. ఆత్మవిశ్వాసం వీళ్ళకి సన్నగిలినప్పుడు వీళ్ళు ఏం చేసుకోవాలి? చూడండి, గురుగ్రహము మిథున రాశిలో అంత బలం కాదు, అయినప్పుడు కూడా గురుగ్రహము లార్జెస్ట్ ప్లానెట్ అంటారు అనమాట. అంటే ఉన్న అన్ని గ్రహాల్లో పెద్దది. అయితే గురువు యొక్క లక్షణం ఏంటంటే
మీరు డిగ్రీ చదివారు, డిగ్రీ చదివిన తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తారా లేదా? అవును, చేస్తాను. అవునా? ఒక ఉన్నతమైన స్థితి రావాలి అంటే అవును. గురుగ్రహం యొక్క అనుగ్రహం ఉండాలని అనుగ్రహం జ్యోతిష్ శాస్త్రంలో ఉండాలి. ఉంటుంది. అవును. అయితే ఈ మిథున రాశి వాళ్ళకి 2 విషయాల్ని నేను సూచిస్తాను. హ్మ్. మీరు వాళ్ళ మనస్తత్వం కూడా అడుగుతారు కాబట్టి నా సూచన ఏంటంటే, వీళ్ళకి లైఫ్‌లో ఏదైనా వైఫల్యాలు ఉన్నాయి, ఫెయిల్యూర్స్ ఉన్నాయి, వాళ్ళ వల్ల కాదు, హ్మ్. వాళ్ళు ప్రయత్నం చేసినా వాళ్ళు కాదని వాళ్ళు అనుకుంటే, ఓకే. వాళ్ళు దాన్ని ఎక్స్‌ప్రెస్ చేయడం నేర్చుకోండి. నేర్చుకో. అంటే మిమ్మల్ని మీరు యాక్సెప్ట్ చేయండి. హ్మ్. మిమ్మల్ని మీరు యాక్సెప్ట్ చేయకపోవడం వల్ల ఏమవుతదంటే, అక్కడి నుంచి మీ తెలివితేటల్ని వాటిని మోడిఫై చేయడానికి, మార్పు చేయడానికి లేదా మ్యానిపులేట్ చేయడానికి మీరు అలవాటు పడిపోతారు. చూడండి, ఓకే. మిథున రాశి వాళ్ళ గురించి ఎన్ని గొప్ప విషయాలు చెప్పానా, కానీ జ్యోతిష శాస్త్రంలో ఏముంటుందంటే, ఆర్థికపరమైన విషయాల్లో వీళ్ళు మ్యానిపులేటివ్‌గా ఉంటారని రాసి ఉంటది. హ్మ్. నేను దాని మీద కూడా రీసెర్చ్ చేస్తే తేలింది ఏంటంటే, వీళ్ళు ఎక్కువగా స్మార్ట్ వర్కర్స్ లాగా ఉంటారు మేడం. అంటే వీళ్ళకి ఈజీ మనీ, స్మార్ట్ మనీ హ్మ్. లేదా గవర్నమెంట్ ఎంప్లాయ్‌మెంట్, ఓకే. స్టెబిలిటీ, సెక్యూరిటీ ఇలాంటివి ఇష్టపడతారు తప్ప, ప్రతి చిన్న విషయానికి వాళ్ళని వాళ్ళు మార్చుకుంటూ, వాళ్ళ భావాల్ని మార్చుకుంటూ, వాళ్ళ వ్యక్తిత్వాన్ని మార్చుకోవడం అంత వాళ్ళకి ఇష్టం ఉండదు. అది. అయితే చాలామంది దీన్ని ఏమనుకుంటారంటే, మిథున రాశిలో పుట్టిన వాళ్ళు నా స్వేచ్ఛకు విరుద్ధంగా నేను ఎందుకు ఉండాలి అని అనుకుంటారు. ఆ! అదే క్వెషన్ చేస్తారు. ప్రశ్న ఏంటంటే, స్వేచ్ఛ అంటే మీ దృష్టిలో ఏంటి? స్వేచ్ఛ అంటే మీకు ఇచ్చినటువంటి బాధ్యతలనన్నిటినీ నెరవేర్చిన తర్వాత మీరు కోరుకునేది స్వేచ్ఛ. ఆ బాధ్యతలు నిర్వర్తించడంలో దానికి ఒక డ్యూరేషన్ ఉండదు కదా మేడం. అవును. దానికొక లాంగ్ అవును డ్యూరేషన్ సార్. ఉంటుంది. ఇప్పుడు కాశ్మీర్ సమస్య చూడండి, ఎన్ని అవును. ఏళ్ల నుంచి ఇప్పుడు మొన్న సెటిల్ అయినది. అవును. సో వీళ్ళు పరిష్కార మార్గం చెప్పంగానే ఎదుటి వాళ్ళు ఫాలో అయిపోయి హ్మ్. వీళ్ళకి వీళ్ళు చెప్పింది పరిష్కార దిశగా తీసుకెళ్ళాలి అనేటువంటి తొందరపాటుతనం ఉంటుంది వీళ్ళకి. ఎదుటి వ్యక్తులు గనక వీళ్ళ సమస్యల్లో పరిష్కారం ఎప్పుడైతే వీళ్ళు ఐడెంటిఫై చేస్తారో, హ్మ్. ఆ ఐడెంటిఫికేషన్‌ని వీళ్ళు ఎదుటి వాళ్ళ నుంచి కూడా నిజాయితీగా ఎక్స్‌పెక్ట్ చేస్తారు. అవతల వాళ్ళు ఎందుకుంటారు అట్లా? ఉండరు. ప్రతి మనిషిలో మీరు ఉండరు. పరిష్కారం చెప్తారు. అది ఆ నిజమే. పరిష్కారాన్ని ఎదుటివాడు అవును. ఫాలో కాలేదనుకోండి, అవును. వదిలేస్తారు. వదిలేస్తారు. అక్కడికొచ్చిన తర్వాతనే ఈ గుర్తుపెట్టుకోండి, ఈ మిథున రాశి వాళ్ళకి హ్మ్. సప్తమ దశమాధిపతి గురువు. ఓకే. ఈ మే మాసంలో ఎంటర్ అవుతాడు. హ్మ్. ఆల్రెడీ ఇప్పుడు కుజుడున్నాడు అక్కడ హ్మ్. గోచారంలో. అయితే ఈ గురుగ్రహము సంవత్సర కాలం వరకు ఉంటాడు. హ్మ్. ప్లస్ ఇంకోటి వీళ్ళకి దశమ భావంలో శని 2.5 సంవత్సరాలు ఉంటాడు. ఈ 2.5 30వ తారీఖు నుంచి ఆ! దశమ శని. సప్తమ దశమాధిపతి వీళ్ళకి రాశిలోకి వస్తాడు. ఓకే. అంటే చంద్రలగ్నాత్ అంటారు. హ్మ్. అయితే మరి వీళ్ళకి ఎటువంటి ఎక్కువగా దూరదృష్టి కలిగి ఉండాలి వీళ్ళు? వృత్తి కావచ్చు, వ్యాపారం కావచ్చు, ప్రేమ వివాహాలు కావచ్చు, హ్మ్. లేకపోతే ఏదైనా విదేశీయానానికి వెళ్ళి అక్కడ చదువుకోవడం ఇటువంటివన్నీ చూస్తే, హ్మ్. ముఖ్యంగా వీళ్ళ వ్యక్తిత్వంలో ఉన్నటువంటి బలహీనతలు నేను చెప్పా కదా మేడం, వీళ్ళు అవును. దేన్నైనా గానీ యాక్సెప్ట్ చేయడం అన్నది ఒకటి అలవాటు చేసుకోవాలి. చేసుకోవాలి. రెండవది విషయం ఏంటంటే, వీళ్ళు ఎక్కువగా దూరం ఆలోచించరు మేడం. ఒక లిమిటెడ్ అవుట్‌లుక్ అంటారు. లిమిటెడ్ అవుట్‌లుక్ అంటే వీళ్ళ ఆలోచనలు, ఆశయాలు చిన్నగుంటాయి. హ్మ్. ఈ చిన్న చిన్న ఆశయాల కోసమే వీళ్ళు విపరీతంగా మానసిక క్షోభపడిపోయి, ఆ! ఆ ఒత్తిడికి లోనైపోయి, అది ఎటు పడితే అటు తిప్పేస్తారు. దాని బదులు వీళ్ళు దీర్ఘకాలిక ప్రణాళికలు ప్లాన్ చేసుకోవడం హ్మ్. ఈ సంవత్సరంలో వీళ్ళకి మంచిది. మంచిది. ముఖ్యంగా డబ్బులు ఇన్వెస్ట్‌మెంట్ చేయాలనుకుంటే ఈ ఈ సంవత్సరం. ఈ సంవత్సరం. హ్మ్. వీళ్ళు డెఫినెట్‌లీ ఈ సంవత్సరంలో వీళ్ళు కొంచెం ఆధ్యాత్మిక పరమైనటువంటి కేతువు వీళ్ళకి హ్మ్. ఈ మే మాసం నుంచి వాళ్ళకి సింహరాశిలోకి వస్తాడు. ఓకే. వీళ్ళు అవునన్నా కాదన్నా గానీ వీళ్ళు ఈ ఆధ్యాత్మిక పరమైనటువంటి యాత్రలు, తీర్థయాత్రలు ఇట్లాంటివన్నీ గూడా వాళ్ళకి తప్పదు. ఈ జర్నీ జరుగుతది వాళ్ళకి. ఆ! ప్లస్ దశమంలో గూడా శని ఉన్నాడు. ఈ విషయాన్ని నెగెటివ్‌గా తీసుకోకూడదు వీళ్ళు. ఓకే. మేడం ఒకటి ఆలోచించండి. మీరు ఎంతో కోరుకున్నారు, ఎంతో కష్టపడ్డారు. కానీ లాస్ట్ వరకు అది మీకు దక్కట్లేదనుకోండి. అందరికి దక్కింది. లాస్ట్‌లో మీరున్నారు. మీకు ఎట్లుంటది అప్పుడు మీ మానసిక స్థితి? ఇంగది ఊహించలేని పరిస్థితిలో బాధ, ఉంటది. ఫస్ట్ బాధ. చాలా బాధయితది. బాధ గదా! దాని తర్వాత గుర్తుపెట్టుకోండి. ఈ మిథున రాశి వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సింది ఏందంటే, దశమంలో శని మీ సహనాన్ని పరీక్షిస్తాడు. హ్మ్. మీకు ఈజీగా రిజల్ట్ ఇవ్వడు. హ్మ్. డిలే చేస్తాడు. మిథున రాశి వాళ్ళకి నచ్చందేంటి? డిలే. డిలే నచ్చదు. అర్థమైందా? డిలే నచ్చదు. తొందరగా వాళ్ళ కాళ్ళకి చక్రాలు ఉంటాయని రాసి ఉంటాయి జ్యోతిష్ శాస్త్రంలో. ఒక అది. చోట స్థిరంగా నిలకడగా ఉండరని. ఉండరు. ఎప్పుడైతే ఈ దశమ భావంలో ఉద్యోగపరమైనటువంటివి, హ్మ్. వ్యాపారపరమైనటువంటి విషయాల్లో ఈ దశమ భావంలో ఎప్పుడైతే శని ఉంటాడో, హ్మ్. రిజల్ట్స్ డిలే అయ్యి పోస్ట్‌పోన్ అయితున్న కొద్దీ మీలో తెలియనటువంటి నిర్లిప్తత, దుఃఖము, భావం వచ్చినప్పుడు మీరు ఒక్కటి గ్రహించండి. ఓకే. మీకు దశమంలో శనితో పాటు హ్మ్, భాగ్యంలో రాహువు, హ్మ్. తృతీయ భావంలో కేతువు ఉంటాడు. తృతీయ భావంలో కేతువు అంటే ఏంటంటే ఆధ్యాత్మికం. హ్మ్. ఇది నేను అనుభవంతో చెప్తున్నాను. కేతువు సింహరాశిలో ఎంత పవర్‌ఫుల్లో మిగతా ఏ రాశిలో కూడా అంత పవర్‌ఫుల్ కాదు. చాలామంది వృశ్చిక రాశిలో పవర్‌ఫుల్ అని చెప్తారు. అవును. కానీ హ్మ్. సింహరాశిలో. సో, ఓకే. వీళ్ళకి ఈ సంవత్సరము
సంకల్ప బలాన్ని పెంచుకుంటే వీళ్ళ కార్యాచరణలో వచ్చేటువంటి సమస్యలు అంటే డిలే అవ్వడం, పోస్ట్ పోన్ అవ్వడం, లేదా సహనాన్ని కోల్పోవడం. ఎందుకంటే సప్తమాధిపతి కూడా అయ్యాడు. సప్తమం అంటే కళత్రం. సప్తమాధిపతి, దశమాధిపతి ఉండు గురుగ్రహం వీళ్ళకి మే నెలలో ఎంటర్ అవుతాడు. సో ఆల్రెడీ కోర్టు కచేరీలు ఉన్నవాళ్ళు, వివాదాల్లో ఉన్నవాళ్ళు, లేదా భార్యాభర్తల సమస్యలు ఉన్నవాళ్ళు, వాళ్ళకి ఇంకా కొంచెం అగ్నికి ఆర్జంలాగా అవుతుందని కూడా చాలా మంది చెప్తున్నారు. కానీ మనస్తాపం చెందిన తర్వాత శనిగ్రహం యొక్క ప్రభావం ఏంటంటే వీళ్ళల్లో ఒక పరిణితి వస్తుంది మేడం. ఇది వీళ్ళు గ్రహించాలి. ఒక మానసిక పరిణితి వస్తుంది, అంటే ఒక పరిపక్వత వస్తుంది. అదేంటంటే వీళ్ళు ఫెయిల్యూర్స్ని యాక్సెప్ట్ చేయడం నేర్చుకుంటారు. ముఖ్యంగా వీళ్ళు దృష్టి పెట్టాల్సింది ఏంటంటే దశమ భావంలో శని గోచార ఫలం రీతి చూస్తే ఆరోగ్యపరమైన విషయాలు వీళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ మిథున రాశి వాళ్ళు బాధపడరంటే ఒక విషయం చెప్పాలి ఏంటంటే వీళ్ళు మంచి ఫుడ్ మేడం. వీళ్ళు అర్థమైందా? వీళ్ళు మంచి ఫుడ్, వీళ్ళు ఆహారానికి, వీళ్ళ టేస్ట్కి అది వాళ్ళు కాంప్రమైజ్ గారు వాళ్ళు, అసలు గారు వాళ్ళు. ఎందుకంటే ఈ ఈ లక్షణం వల్లనే వీళ్ళు చాలా సందర్భాల్లో కూడా ఆరోగ్య సమస్యలు, ముఖ్యంగా వీళ్ళ రాశికి గోచారీత్యా కూడా వీళ్ళకి చంద్రుడు వీళ్ళకి కుటుంబ స్థానాధిపతి అవుతాడు. సెకండ్ హౌస్ అనమాట సిగ్నిఫికెన్స్. సో వీళ్ళకి గర్భసంచి, డైజెస్టివ్, గ్యాస్ట్రిక్ ఇట్లాంటి లక్షణాలన్నీ కూడా వీళ్ళకి పెరిగే ఛాన్స్ ఉంటుంది. అయితే మనము వీళ్ళలో ఉన్నటువంటి ఈ ఆధ్యాత్మిక బలము, వాళ్ళు కోరుకున్నటువంటి దిశగా వాళ్ళకి భాగ్యస్థానంలో కూడా వాళ్ళకి రాహు ఉంటాడు. భాగ్యస్థానంలో ఉన్నటువంటి రాహు ముఖ్యంగా వీళ్ళకి తాత ముత్తాతల నుంచి వచ్చేటువంటి ఆస్తులు కానీ, తండ్రికి సంబంధించిన ఆస్తులు కానీ, తల్లికి సంబంధించిన ఆస్తులు లిటిగేషన్లో ఉంటాయి చూడండి. ఇది వీళ్ళకి అనుకూలంగా ఉండేటువంటి పీరియడ్ ఇది. చూడండి, దశమంలో శని ఉన్నాడు, అన్నీ పోతాయి, అన్ని చేయి దాటిపోతాయి. ఇంకా దశమంలో శని అంటే అసలు అన్ని పోతాయని చెప్పేస్తారు. ఒక ధైర్యంగా ఉంటారు. ఇంకా ఇప్పుడు నా వ్యక్తిగత జాతకంలో దశమంలో శని ఉన్నాడు, ఇంకా అయిపోయింది, నీ పని అయిపోయిందని చిన్నప్పుడు అందరు చెప్పారు. సో నేను దానికి రివర్స్ మెకానిజం ఏం చేశానో నాకు తెలుసు. అయితే మనం బుద్ధి ద్వారా, మన మేధస్సు ద్వారా మన జీవితంలో గ్రహస్థితికి ఉన్నటువంటి దాని యొక్క స్వభావాన్ని తెలుసుకొని దాన్ని అధిగమించేటువంటి ప్రయత్నం కూడా మనం చేస్తే మన సంకల్పమే మనకు ఒక బలంగా మారుతుంది. సో మీ పర్మిషన్తో ఆ మిథున రాశి వాళ్ళు ఎటువంటి సంకల్ప సాధన చేస్తే బాగుంటుందో ఖచ్చితంగా సార్. ఎందుకంటే అది నేను చూడాలి అనుకుంటున్నా కాబట్టి మీరు చేసి చూపిస్తేనే చాలా మందికి ఇక్కడ వాళ్ళ ప్రాబ్లమ్స్కు సొల్యూషన్స్ దొరుకుతాయి మీ ద్వారా. అయితే మిథున రాశి వాళ్ళకి ముఖ్యంగా ఈ దశమంలో శని, భాగ్యంలో రాహువు, తృతీయంలో కేతువు, వీళ్ళకి సుమారు సంవత్సర కాలం ఉంటాడు. వీళ్ళకి సంవత్సర కాలం. గురువు కూడా వీళ్ళకి రాశిలో ఉంటాడు. శని అయితే 2.5 సంవత్సరాలు ఉంటాడు. సో ఇవన్నీ కూడా లాంగ్ డ్యూరేషన్ స్టేయింగ్ ఇన్ ద పర్టికులర్ డొమైన్, అంటే మనం రాశిలో ఉంటాం. ఈ లాంగ్ డ్యూరేషన్ ఉంటుంది. మరి ఈ లాంగ్ డ్యూరేషన్ టైంలో వాళ్ళకు ఉన్నటువంటి తెలివితేటలు, సామర్థ్యానికి మంచి గుర్తింపు రావాలి, వాళ్ళ లైఫ్లో సక్సెస్ అవ్వాలి, ఎటువంటి కార్యాచరణ ద్వారా వాళ్ళు ముందుకు వెళ్ళొచ్చు అనేది కూడా చాలా మంది అడుగుతున్నారు. ఒక్క పైసా కూడా మీకు ఖర్చు లేనటువంటి ఒక చిన్న సాధన, చిన్న టెక్నిక్ చెప్తాను. ఇది మీరు ప్రాక్టీస్ చేయండి. దీని ద్వారా తప్పకుండా చెప్తున్నా కదా, మీరు ఉన్న స్థితి నుంచి బెటర్ స్థితికి మీరు గ్యారెంటీ వెళ్తారు. అందులో ముఖ్యంగా మీరు గమనించాల్సింది ఏంటంటే ఒక మాల తీసుకోండి. ఇలాంటిది మీకు తోచిన మాల, మీరు ఏ మతం వాళ్ళైనా కానీ మాల ప్రతి మతంలో కూడా అది అబ్జెక్షనబుల్ కాదు అది. సో మీరు ఒక మాల తీసుకొని, ఇది సంధ్యా సమయంలోనో, సూర్యోదయ కాలంలోనో, సూర్యాస్తమయ కాలంలో చేయాల్సినటువంటి అవసరం లేదు. మీ మనసు ఎప్పుడు ప్రశాంతంగా ఉంటుందో, ఎప్పుడు ఎనర్జెటిక్గా ఉంటుందో అప్పుడు మీరు ఒక మాల తీసుకోండి. ఈ మాలలో కూడా ఒకవేళ మీ వల్ల అయితే కుదిరితే మాత్రం మీరు ఏదైనా మంత్రోపచారణ చేసుకోండి, మీకు మీ ఇష్ట దైవాన్ని. ఎట్ ద సేమ్ టైం ఈ మాలని మీరు మూవ్ చేస్తున్నప్పుడు ఈ బీట్స్ ఎప్పుడైతే మీకు కిందికి వస్తుంటాయో, కిందికి వెళ్తుంటాయి, మీరు ఈ బీట్స్ని కౌంట్ చేయాలి. ఒకటి ఈ కౌంట్ చేస్తున్న టైంలో మీకు ఈ బీట్స్ స్పర్శ తెలియాలి. మీకు ముఖ్యంగా ఈ ఇండెక్స్ ఫింగర్కి స్పర్శ, ఈ తంబుకి, ఈ రెండు స్పర్శ మీకు తెలియాలి. ఈ స్పర్శ తెలుస్తున్నప్పుడు, ఇది మీరు కౌంట్ చేస్తున్నప్పుడు మీ కాన్సన్ట్రేషన్ కూడా మీ శ్వాసక్రియ మీద ఉండాలి. అయితే ఈ క్రియ చేసేటప్పుడు మీరు తప్పకుండా కళ్ళు మూసుకొని మీరు ఒక ధ్యాన ముద్రలో మీరు చేయడానికి ప్రయత్నం చేయండి. నుంచొని కూడా చేయొచ్చు. ఇది చూడండి, మీరు ఇది మనం ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు ఒకటి నాకు నా స్పర్శ తెలుస్తుంది, నేను నా బీట్స్ నేను కౌంట్ చేస్తున్నాను, అండ్ ఎట్ ద సేమ్ టైమ్ ఐఎమ్ ఏబుల్ టు అవేర్ ఆఫ్ మై ఓన్ రెస్పిరేటరీ సిస్టమ్, బ్రీతింగ్. సో నా శ్వాస మీద కూడా నాకు ధ్యాస ఉంది. ఎట్ ద సేమ్ టైం నేను నా బీట్స్ కౌంట్ చేస్తున్నాను, నేను మీతో మాట్లాడుతున్నాను. నా వ్యక్తిత్వంలో ఉన్నటువంటి బలం ఏంటి, బలహీనతలు ఏంటి, ఏ బలహీనమైన కారణాల వల్ల నేను నా లైఫ్లో నేను ప్రోగ్రెస్ కాలేకపోతున్నాను, అది ఏ పర్టికులర్ ఫీల్డ్ కూడా కావచ్చు. దీనికి సంబంధించినటువంటి అవగాహనని మీరు మెమరైజ్ చేసుకోవాలి. ఎందుకంటే మనం రాశి ఫలాలతో పాటు రాశి భావం కూడా చెప్తున్నాం కాబట్టి ఈ భావం వల్ల ఏమవుతుందంటే మన వ్యక్తిత్వం వల్ల
మన బలహీనతల వల్ల, మన బుద్ధి వల్ల, కార్యాచరణ వల్ల ఏవైతే మనకి జీవితంలో రిజల్ట్స్ రావు, డిలే అవుతాయో దాని మీద మీకు ఫోకస్ పెరగాలి అంటే ఈ యొక్క సాధన మీరు ఏదైతే చేస్తున్నారో ఈ సాధనని మనం ఏమంటామంటే అబ్జర్వేషన్ సెన్స్ అంటాం. ఈ అబ్జర్వేషన్ సెన్స్ ద్వారా మనం ఈ యొక్క ప్రక్రియను చేయొచ్చు. ఈ అబ్జర్వేషన్ సెన్స్ వాట్ వీఆర్ అబ్జర్వింగ్, మనం అబ్జర్వ్ చేసేది ఏంటి అంటే ఈ బీట్స్ స్పర్శ ఒకటి మనకి థంబ్కిను మన ఇండెక్స్ ఫింగర్ కి తెలుస్తుంది, చూపుడు వేలికిను మన థంబ్ తెలుస్తుంది. ఎట్ ద సేమ్ టైం మీరు శ్వాస మీద కూడా మీ కాన్సన్ట్రేషన్ వస్తుంది. మీ వ్యక్తిత్వం గురించి ఆల్రెడీ చెప్పాను నేను. ఈ వ్యక్తిత్వాన్ని మీరు మననం చేసుకోండి. ఈ వ్యక్తిత్వాన్ని మననం చేసుకోవడం, శ్వాస మీద మీరు ధ్యాస పెట్టడం, ఈ యొక్క స్పర్శని మీరు అనుభూతి పొందడం, ఈ 3 గనక మీరు ఏకకాలంలో 15 నిమిషాలు గనక మీరు మనసులో సంకల్పం కోరుకొని చేస్తే మీ సంకల్ప బలము ఏదైతే ఉందో, మనం ఈ రెస్పిరేటరీ సిస్టమ్ అంటాం కదా, ఈ రెస్పిరేటరీ కానీ ఈ సాధన, ఈ బీట్స్ కి సంబంధించిన టచ్ కానీ సెన్స్ కానీ మనకి ఎక్కడ మనకి దీని బలం చేకూరుతుంది, దేనివల్ల మనం ఆశయం కానీ మన సంకల్పం కానీ బలపడుతుందంటే కూడా చెప్తాను. మనకున్నటువంటి ఈ అబ్జర్వేషన్ సెన్స్ అన్నమాట, ఇది పరిశీలన భావము అంటారు. ఇది మనకి మన ఆత్మకి ఆహారం. పరిశీలన భావమే మన ఆత్మకి ఆహారము, ఆధ్యాత్మిక జీవితానికి మొదటి మెట్టు అది. సో ఎప్పుడైతే మీరు భౌతిక సుఖ సంతోషాలు, భౌతిక పరమైన ఆనందం కోరుకుంటారో అది భావోద్వేగాల్లో కూడా ఉంటుంది. ఈ భావోద్వేగాలకి భౌతిక సుఖ సంతోషాలకి రెండింటికి మధ్యలో ఇది ఒక వారధిలాగా ఉంటుంది. ఈ 15 నిమిషాలు సాధనలో మీకు ఏదైతే గ్యాప్ క్రియేట్ అవుతుందో అదే మీకు యాడింగ్ స్ట్రెంగ్త్ టు యువర్ సంకల్పం, అదే మీకు సంకల్ప బలం కింద మారుతుంది. ఎక్కడైతే మీ కార్యాచరణ ఆగిపోయిందో, నిర్బంధించబడిందో మీ సంకల్పము, అక్కడ మీకు ఒక కొత్త ఎనర్జీ కావాలి అంటే ఈ యొక్క చిన్న సాధన చేయండి. ఈ సాధనలో ఎటువంటి మిరాకిల్స్ కానీ మాయ కానీ ఏం లేదు. మీ ఏకాగ్రత మొత్తం కూడా, మీ ఆలోచన, మీ బుద్ధి అంతా కూడా మీ శరీరం మీదకి వచ్చేస్తుంది. మీరు ఆలోచించండి నిర్మల గారు, ఎక్కడో ఉన్న మనసు ఎక్కడికి వచ్చింది? ఈ స్పర్శ దగ్గరకు వచ్చింది. ఎక్కడో ఉన్న మనసు మీ శ్వాస దగ్గరకు వచ్చింది. ఎప్పుడూ స్వీకరించినటువంటి వ్యక్తిత్వాన్ని మీరు స్వీకరిస్తున్నారు, బలాన్ని, బలహీనతని. ఇంతకంటే ఒక అద్భుతమైనటువంటి సందర్భము, క్షణం మీకు ఒకటి ఉండదు ప్రపంచంలో. మీరు ఏ ధార్మిక కేంద్రానికన్నా వెళ్ళండి, వాళ్ళకు సంబంధించినటువంటి కార్యాచరణ, వాళ్ళ సాధన మీకు చెప్తారు. కానీ మీరు ఎదుర్కొంటున్న సమస్య, అది విద్యకి సంబంధించి కావచ్చు, వ్యాపారానికి కావచ్చు, ఉద్యోగానికి కావచ్చు, వైవాహిక జీవితానికి సంబంధించి కావచ్చు, ఇంకా ఏదైనా కూడా కావచ్చు, వాటి గురించి అక్కడ చర్చ జరుగుతుందా? ఆ వందల వేల లక్షల మందిలో ఒకళ్ళుగా కూర్చొని ఆ విద్య నేర్చుకొని మీరు వెళ్తారు. అక్కడ ఎక్కడ కూడా మీ బలహీనతలు ఏంటి, మీ బలాలు ఏంటి అని ఎవరు చర్చించరు. ఇది నేను ఎన్నో కేంద్రాలకి నన్ను గెస్ట్ గా ఇన్వైట్ చేసినప్పుడు, నేను వెళ్ళి అక్కడ లెక్చర్ ఇచ్చినప్పుడు నేను గమనించిన విషయం ఇది. వాళ్ళకి నేను చెప్పే వరకు వాళ్ళ వ్యక్తిత్వంలో ఈ బలహీనతలు ఉన్నాయి, ఈ బలాలు ఉన్నాయన్న సంగతి వాళ్ళకి తెలియదు మేడం. విచిత్రం ఏంటంటే సుమారు 20-25 ఏళ్ల నుంచి వాళ్ళందరూ కూడా ఈ సాధనలు లాంటివి చేస్తున్నారు. వ్యక్తిత్వాన్ని పక్కన పెట్టి మీరు చేసే ఏ సాధన అయినా మీకు ప్రశాంతతని ఇస్తున్నచ్చు, మీకు బ్యాలెన్స్ ఆఫ్ లైఫ్ డెవలప్ చేస్తున్నచ్చు. కానీ మీరు తీసుకునే నిర్ణయాలు, ఆలోచనలన్నీ కూడా 80% మీ యొక్క ఆలోచనల స్పష్టత, మీ బుద్ధి పరిణితి చెందినప్పుడు వచ్చేదే తప్ప అది ఏదో ఎక్స్టర్నల్ ఫోర్స్ ద్వారా వచ్చి మన జీవితంలో మార్పు వస్తుంది అన్నది మాత్రం అది కేవలం ఒక వ్యక్తి అభిప్రాయం మాత్రమే. కానీ అనిపించింది కూడా సార్, ఏమనంటే ఇప్పుడు నిజంగా ఈ సాధన చేస్తే మనకి ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా ఆ ప్రాబ్లమ్స్ అన్నిటికి కూడా ఇక్కడే సొల్యూషన్ దొరుకుతుందేమో అనిపించింది ఈ సాధనలో. నేను 20 ఏళ్ల నుంచి చెప్తున్నాను మేడం, 20 ఏళ్ళ నుంచి చెప్తున్నాను. వ్యక్తిత్వంలో మార్పులు అన్నది ఇప్పుడు సమాజం తీసుకుంటుంది మేడం. చాలా మందికి కూడా జ్యోతిష్యం అంటే ఒక అభిప్రాయం ఏముందంటే భవిష్యత్తు చెప్పడం. మరి భవిష్యత్తు చెప్పడానికైతే జన్మ నుంచి సంస్కారం ఎలా వస్తుంది అన్నది ఎందుకు ప్రశ్నించరు? మీరు జ్యోతిష్యుని అడగాల్సింది ఏంటంటే, నాకు ఇప్పుడు టైం ఎలా ఉంది, నేను కోరుకుంది జరుగుతుందా అన్నది అదొకటే కాదు కదా. అది సగటు మనిషి ఎవరైనా కోరుకుంటాడు. కానీ దానికి నాలో ఉన్నటువంటి వైఫల్యాలు ఏంటి, నేను దాన్ని ఎలా అధిగమించాలి, అదే నిజాయితీ మేడం. అందులోనే నిజాయితీ ఉంటుంది. ఆ నిజాయితీతో కూడిన ప్రయత్నాన్ని ఎలా చేయొచ్చు అన్నది మనము నిజంగా సింపుల్ గా చెప్పాలంటే సమస్యకు సమాధానం ఈ దాంట్లోనే ఉంది, సాధనలోనే ఉంది. సమస్యకు సమాధానం మనం ఎక్కడో ఎత్తుకోవాల్సిన అవసరం లేదు, సాధనలో కూర్చుంటే. నిర్మల్ గారు ఇంకొక విషయం కూడా చెప్పాలి. మీరు అన్నారు కదా ఎక్కడో ఎత్తుక్కోవడం అన్నది కదా, మీకు ఈ సాధన ద్వారా ఈ మానసిక స్థితిగతులు తెలుసుకోవడం వల్ల ఒక అడ్వాంటేజ్ ఏంటి చెప్పాలా, మీరు ఒకళ్ళ మీద డిపెండ్ కారు.
అవును సార్. అవునండి. 100%. మీరు ప్రతిసారి వెళ్ళి ఎవరో ఒకళ్ళని అడిగి నా ఫ్యూచర్ అవును. ఏంటి అనడం కన్నా, అవును. మీరు కూర్చున్న చోట మీ యొక్క వ్యక్తిత్వం బలం ఏంటో, బలహీనతలు నిజంగా. వేస్తే మీరు కరెక్షన్ చేసుకున్నారనుకోండి 80% హ్మ్. మీకు నిజంగా. స్పష్టత వచ్చేస్తుంది. నిజంగా సో, సార్. ఒక రకంగా మీలో ఇండివిడ్యుయాలిటీ డెవలప్ అయితది. హ్మ్. సొంత ఆలోచన, సొంత బుద్ధి. అవును. ఈ సాధన ద్వారా కూడా మా ప్రేక్షకులందరూ కూడా లబ్ధి పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మంచి సలహాలిచ్చారు. ధన్యవాదాలు సార్. నేను గూడా హిట్ టీవీ ప్రేక్షకులందరికీ గూడా నేను చెప్పినటువంటి ఈ సలహా మీ జీవితంలో ఒక మంచి మార్పుని తీసుకురావాలని నేను గూడా ఈ ఉగాది సందర్భంలో మీ అందరికి కోరుకుంటున్నాను. నాగనాథ్ గారిని సంప్రదించాలంటే స్క్రీన్ పైన కనబడుతున్న నెంబర్‌కి కాల్ చేసి అపాయింట్‌మెంట్ తీసుకోగలరు.